మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 180030. విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారామె. కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. కూతురి మరణంతో నటకిరీటి కన్నీరు మున్నీరవుతున్నారు. గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది. రాజేంద్ర ప్రసాద్ సాంప్రదాయ పద్ధతిలో పిల్లల పుట్టినరోజులను చేస్తారు. వైకుంఠ ఏకాదశికి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది గనక గాయత్రి అని నామకరణం చేశారు. మరికొద్ది రోజుల్లోనే 39వ పుట్టినరోజును జరుపుకోవాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులో గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆయన కూతురి గురించి గతంలో ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బేవర్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ అమ్మ లేనివాడు కూతురులో అమ్మను చూసుకుంటాడు. తన 10 ఏళ్ల వయసులో తన తల్లిగారు చనిపోయారని తాను కూడా తన కూతురులో అమ్మను చూసుకుంటున్నానంటూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతుర్ని ఇంటికి పిలిపించి 4 సార్లు వినిపించానని అన్నారు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటారు. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళందరూ కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.